వెల్కమ్ టు PNV న్యూస్. 20 నెలల కూటమి పాలనలో చేనేతలకు చేసింది శూన్యం. వైఎస్ఆర్సీపీ పాలనలో నేత కార్మికుడికి క్రమం తప్పకుండా ప్రతి ఏటా 24,000 రూపాయల లబ్ధి నిజం కాదా? 20 నెలల కూటమి పాలనలో నేత కార్మికులకు 48,000 రూపాయలు లబ్ధి లేకుండా పోయింది. గత వైఎస్ఆర్సీపీ పాలన 20 నెలల కూటమి పాలన గురించి నేరుగా నేత కార్మికులతో చర్చించేందుకు సిద్ధమా? కూటమి ప్రభుత్వంలోనే నేతన్నలకు మేలు జరిగిందని చెబితే నియోజకవర్గ చేనేత విభాగం అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్ధమన్న కౌన్సిలర్ ఎంఏ నారాయణ. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో వెంకటగిరి చేనేత కార్మికులకు 5 ఏళ్లలో 19.2 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో ఆర్థిక సహాయం అందించామని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలలు ఎంత మొత్తంలో చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించారో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ వివరించాలని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ చేనేత విభాగం అధ్యక్షుడు ఎంఏ నారాయణ ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కొత్త పెన్షన్లు, మార్కెటింగ్ సపోర్ట్, నేరుగా ఆర్థిక సహాయం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో క్లస్టర్ల ద్వారా పనిముట్లు, సబ్సిడీతో ముద్ర రుణాలు అందించి చేనేత రంగాన్ని నిలబెట్టామని తెలిపారు. ఈ 20 నెలల్లో కూటమి పాలనలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రుణాలు ఇప్పించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం ఉందా అని ప్రశ్నించారు. 2018 టీడీపీ హయాంలోనే ఆగిన స్కిల్ సబ్సిడీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిపివేశారని, కూటమి నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు. 20 నెలల్లో చేనేతలకు కొత్త పింఛన్ ఒక్కటన్నా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఏర్పాటు చేయాలనేసి పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ అడిగాడు. ఎవరిని అడిగారు? బంగారుపేట పట్టణంలో టాటా ట్రస్ట్ కార్యాలయానికి హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషన్ అడిషనల్ సెక్రటరీ ఎం బీనా ఐఏఎస్ గారు ఇచ్చేసినప్పుడు ఆయన అడిగారు. ఆయన ఏమడిగారో తెలుసా? మా చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారమ్మా, వాళ్ళకి ఏదైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేరుగా మేలు చేయండి అని అడగల. అతను అడిగింది ఏంటనంటే, కొత్తగా 7 సంఘాలకు మేము ఏర్పాటు చేసుకున్నాము, 7 సంఘాలకి 2 లక్షల లెక్కన ఒక్కొక్క సంఘానికి షేర్ క్యాపిటల్ డబ్బులు ఇవ్వండి అని అడిగాడు ఆయన. చూడండి, అండర్లైన్ చేశాను బాగుంది. 2 లక్షల రూపాయలు షేర్ క్యాపిటల్ ఇవ్వండి అని అడిగాడు. ఈ షేర్ క్యాపిటల్ ఏందిరా అంటే, చేనేత సంఘాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులు 500, 1000 రూపాయలు వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని ఒక సంఘంగా ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిన తర్వాత సంఘం ఏర్పాటైంది. దానికి ప్రభుత్వం నుంచి కూడా ఒక 2 లక్షల గ్రాంట్ వస్తే ఆ 2 లక్షలు ప్లస్ వీళ్ళు వేసుకున్న దాంతో వాళ్ళు యారని కానీ ఇంకోటి కానీ కొనుగోలు చేసి సొంతంగా మగ్గాలు వేసుకోవడం. కానీ సొసైటీలే ప్రశ్నార్థకంగా ఉన్నాయి కదా చేనేత కార్మికులు భాగస్వామ్యం ఏందనేది. మరి ఇది ఎంతవరకు భాగస్వామ్యమో నాకు తెలియదు. అయితే దీంట్లో ఇంకొక విషయం కూడా అడుగున్నారు. సిల్క్ డిపో ఏర్పాటు చేయండి, 15% సబ్సిడీ వస్తుందని కూడా అడుగున్నారు. బహుశా దీని గురించి ఏమో రేపు మార్చకూడదు, ఓపెన్ చెప్పి ఇది ఓపెన్ అయ్యి దీంట్లో విధి విధానాలు వచ్చి సబ్సిడీలు వచ్చి ఆ సబ్సిడీలు పేద చేనేత కార్మికులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని చూసుకున్న తర్వాత దీని గురించి మాట్లాడాలి. సో ఇక్కడ పేద ప్రజలకంటూ చేసింది ఏమీ లేదు. ఇకపోతే నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాను. అధికార పక్షం అనుకుంటారో, కూటమి ప్రభుత్వం అనుకుంటారో, టీడీపీ అనుకుంటారో. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులే అయినా మాట్లాడారు కాబట్టి పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్గా అయ్యా ఒక్క విషయం చెప్తున్నాను. మనమందరం కూడా ప్రజల తరపున పనిచేసి ప్రజలకి మంచి చేయడమే మన పరమావధి ఉండాలి కదా. సరే, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మేము వైసీపీ పార్టీలో ఉన్నాము. వెంకటగిరి ప్రజలారా, చేనేత కార్మికులారా, అందరూ బాగా వినండి. 2019వ సంవత్సరం నుంచి 2024వ సంవత్సరము ఎలక్షన్ జరిగే ముందు వరకు కూడా చేనేత కార్మికులకి ప్రత్యక్షంగా మేలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కరు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి గారు. ఆయన మాత్రమే చేశారు. కాదని అనగలరేమో. నేను ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి, ఆ పార్టీలో కొందరు పెద్దలు మాట్లాడారు కాబట్టి నేను కొన్ని అడుగుతున్నాను. వాస్తవంగా నేను ప్రెస్ మీట్ కూడా ఇంతవరకు రాలా, నా వ్యక్తిగత పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు చేనేత కార్మికుల్ని తప్పుదోవ పట్టే విధంగా మాట్లాడడం నాకు నచ్చక, ఈరోజు రాధక్కను కూడా అలా మాట్లాడారే. ఆమె అన్నీ అడిగింది, ఒకటి కాదు అన్నిటిని అడిగింది. తప్పేలో ప్రజాప్రతినిధులు అడగచ్చు, అడిగారు కాబట్టి నేను ఈరోజు ఇస్తున్నాను. నేతన్న నేస్తం అనే పథకాన్ని
2019వ సంవత్సరము డిసెంబర్ నెల 21వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేసి ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి 24,000 రూపాయలు డబ్బులు వేశారు. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఏ పథకం కూడా ఆ విధంగా చేనేత కార్మికులు ఇంప్లిమెంట్ చేయలేదు. బాగా ఏనండి, చేనేత కార్మికుల యొక్క అకౌంట్లలోనే ఆయన 24,000 డబ్బులు ఇచ్చాడు. విడతల వారీగా కూడా ఇవాళ ఒకేసారి వేశారు. దేనికి వేశారో తెలుసా? సొసైటీల పేర్లతోనో, ప్రొక్యూర్మెంట్ పేర్లతోనో, ఆప్కో పేర్లతోనో, ఆప్కో తరపున ఇన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు రాష్ట్రంలో మేము కేటాయింపులు చేశాం కాబట్టి చేనేత కార్మికుల జీవితాలు వెలిగిపోతాడని భ్రమంలోనూ వేయలే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఈ మోసాలన్నీ గ్రహించి నేరుగా ప్రత్యక్ష లబ్ధి కలిగితే తప్ప చేనేత కార్మికుడు ఊరట కలగదు. ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు ఆ ఎంటీ పేట ముడిసరుకులు కొనుక్కొని వాళ్ళు సొంతంగా నేర్చుకున్న జీవన ప్రమాణాలని పెంచుకుంటారు. వాళ్ళకు తోడ్పాటు అవుతుంది మా అక్క చెల్లెళ్ళమ్మలకి, అన్నదమ్ములకి అనేసి ఆయన పుట్టినరోజు నాడు 24,000 వేశాడు. భారతదేశ చరిత్రలో ఇదొక రికార్డు. ఆ తర్వాత నుంచి వరుసగా 5 సంవత్సరాలు వేశాడు. తర్వాత డేటు మార్చాడు. ఎందుకనంటే చేనేత కార్మికులకి చేనేత కార్మిక దినోత్సవం ముందుగానే వేస్తే కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మార్చి 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి 24,000 రూపాయల లెక్కన 1,510 1,20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాడు 5 సంవత్సరాలు. అంటే 2 సంవత్సరాలకి 20 నెలల్లోనే అంటే 24,000 వేసేసాడు. ఆ విధంగా ప్రతిసారి వేసాడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ముందు మేము చేసినట్టు చెప్తా. కరోనా వచ్చింది. కరోనా టైంలో ఎంత ఇబ్బందులు పడ్డారు. ఆ రోజు చేనేత కార్మికులకే కాదు, యావత్తు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి కార్మికులు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 24,000 రూపాయల డబ్బులు వేసిన తర్వాత కరోనా టైంలో మగ్గం పరిస్థితులు బాగలేవు అని చెప్పి నేత పరిశ్రమలు, మాస్టర్ వీవర్స్ అందరూ కూడా వాళ్ళు నేర్పించుకున్నటువంటి ప్రొడక్ట్స్కి అంటే చీరలకి మార్కెటింగ్ లేదనేసి కొద్దికాలం ఆపేస్తే కూడా, ఆకలి బాధలు పడుతూ ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆపకుండా 24,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. చేనేత కార్మికులను ఆదుకున్నాడు. 5 సంవత్సరాల పాటు ఆదుకున్నాడు. అయితే ఈరోజు చెప్తున్నా, రాష్ట్రంలో 80,686 నుండి 81,783 మందికి చేనేత కార్మికులకు స్టేట్ మొత్తం, అంటే ఒక సంవత్సరం ఎన్యూమరేషన్లో కొంతమంది పెరగచ్చు, కొంతమంది మగ్గాలు తగ్గచ్చు కాబట్టి ఆ సంఖ్య చెప్పారు. రాష్ట్రంలో సగటున 81,235 మంది చేనేత కార్మికులకి 24,000 రూపాయల లెక్కన సగటున 194,96,40,00,000 రూపాయలు సంవత్సరానికి చేనేత కార్మికులకు అందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అందించాడు. అదేవిధంగా సగటున 5 సంవత్సరాలలో చేనేత కార్మికులకు 81,235 మందికి 24,000 రూపాయల లెక్కన 974,82,00,000 రూపాయలు. బాగా వినండి చేనేత కార్మికులారా, వెంకటగిరి ప్రజలారా వినండి. 974,82,82,00,000 రూపాయలు అంటే దగ్గర 975 కోట్ల రూపాయలు 5 సంవత్సరముల తన పరిపాలన హయాంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో కూడా చేనేత కార్మికులకి స్వయంగా ఎటువంటి అవినీతికి తావలేకుండా నేరుగా ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇందులో ఏమైనా తప్పుందా చెప్పండి. తర్వాత రెండో పాయింట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 5 సంవత్సరాలలో 44,91,00,000 రూపాయలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చేనేత కార్మికులకు ఇవ్వడం జరిగింది. ఇకపోతే మన వెంకటగిరికి వస్తున్నాం. మన వెంకటగిరిలో చేనేత కార్మికులకు ఒక సంవత్సరానికి 3,84,00,000 రూపాయలు ఇచ్చారు. ఒక సంవత్సరానికి 5 సంవత్సరాలలో 19,20,00,000 రూపాయలు ఇచ్చారు. 5 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతా మిమ్మల్ని, 60 నెలలు అధికారం మీకు ఇచ్చాను, ఇప్పటికి 20 నెలలు అయింది. ఈ రోజుకి వరకు, ఈ రోజే నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ రోజే
20 నెలలు అయింది. ఈ 20 నెలల్లో చేనేత కార్మికులకు ఈ రాష్ట్రంలో కానీ, రాష్ట్ర సంగతి ఎందుకులే మనకు అంత పెద్ద స్థాయి లేదనుకుంటే, మన వెంకటగిరిలో కానీ, వెంకటగిరి నియోజకవర్గంలో కానీ మీరు, మీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి మీరు ఎంతమంది చేనేత కార్మికులకి రాష్ట్ర గవర్నమెంట్ నుంచి లబ్ధి కలిగిందో ఒక్కసారి చెప్పండి. ఇంకేం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడేది ప్రజల కోసమే కదా, మేము కష్టపడేది ప్రజల కోసమే కదా. మీరు మాకు శత్రువులు కాదు, మేము మీకు శత్రువులు కాదు. మీరు అధికార పార్టీ, మేము ప్రతిపక్షము. ప్రతిపక్షం యొక్క బాధ్యత ఏంది? సమర్థవంతంగా మా పాత్ర మేము పోషించాలి. మీరు కూడా అదే కదా కోరుకుంటున్నారు. ఇన్ని రోజులు మేము అడగలే, అది కూడా తప్పి అడగకుండా ఉండటం కూడా అడిగి ఉండాల్సింది. మీరే గుర్తు చేశారు. అడగండాయా మమ్మల్ని మీరే గుర్తు చేశారు. సరే, మేము బొమ్మరున్నా కూడా పొరపాటు అయిపోయింది. మీరు అడిగినప్పుడన్నా మేము సమాధానం చెప్పాలి కదా, కనీసము మేము నాయకులుగా చెప్పాలి కదా సమాధానం. ఇప్పుడు నేను అడిగిన వీటిల్లో ₹1 అటు ఇటు అయి ఉండొచ్చు, కానీ నేత నేస్తం పథకం 24,000 డబ్బులు ఇచ్చింది వాస్తవం కాదా? లబ్ధి కలిగిందా లేదా? మీరేం చేశారు? మీరు 20 నెలలు జరిగిపోయింది. 21వ నెల నుంచి మీరేం చేస్తారు నేను అడగట్లేదు బాబు, మీరు గుర్తుపెట్టుకోండి. 21వ నెల, 22వ నెల లేదు, లాస్ట్ అయిపోయింది. ఎలక్షన్కి 6 నెలల ముందు మేమేమైతే గుమ్మరిస్తాం డబ్బులు, అయినా నేను అడగల. ఇంకొక మాట చెప్తాను. మీ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నిటితో పాటు అదనంగా నేను ఇస్తానన్నాడు. సూపర్ 6 చెప్పాడు. సరే, నేను అవన్నీ అడగదలుచుకోవాలి, పక్కన పెడతాను, అది వేరే సబ్జెక్ట్. ఆ టాపిక్ చూడ మాట్లాడతాను. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చి ఉంటాడు, 2024వ సంవత్సరము ఆగస్టు 7వ తేదీ లోపల, చేనేత దినోత్సవం లోపల చేనేత కార్మికులు ₹24,000 డబ్బులు పడి ఉండేదే కదా. పళ్ళా ఎందుకు పడలేదు? మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, మీరు వేయలేదు కాబట్టి పళ్ళా. మరి 2025 ఆగస్టు 7వ తేదీ నాటికి మళ్ళీ ₹24,000 పడి ఉండేదే కదా. కానీ వేయలా. ఎవరు వేయలా? మీ ప్రభుత్వం వేయలా. అప్పటికి ఆ 24 కలిపి 48,000. అంటే వెంకటగిరిలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరికీ ₹48,000 మీరు ఇవ్వవలసింది ఇవ్వాల 2 సంవత్సరాలకు గాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఏ చేనేత కార్మికులు కూడా ఇవ్వాల. ఇచ్చారేమో చెప్పండి. ఇచ్చుంటే మీరు అడిగితే మేము తలంచుకుంటాం, మా తప్పని ఒప్పుకుంటాం. మీరు ఇవ్వాల. అయితే నేను ఇప్పుడు అడిగినప్పుడు మళ్ళా మేము ఆ లోన్లు ఆ పక్క నుంచి వీవర్స్ సర్వీస్ సొసైటీ నుంచి విజయవాడ నుంచి వస్తాయి, ఢిల్లీ నుంచి వస్తున్నాయి, అవి మాత్రం చెప్పకండి బాబు, మీరు దండం పెడతారు. అవి మేము చేసాం, మీరు చేస్తారు, వదిలేండి, ఎవరన్నా చేస్తారు. మీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం చేస్తారో చెప్పండి. ఏమన్నా చేశారా? పక్కన పెడదాం. 200 యూనిట్ల అధికారం ఎంత అండి? 200 యూనిట్లు కరెంట్ అధికారం ఎంత? ఎన్ని వేల రూపాయలు అవుతుంది 200 యూనిట్లకి? నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఒక 500 అవుతుందా, 600 అవుతుందా, పోనీ 1000 రూపాయలు అవుతుంది. 20 నెలల్లో మీరు 200 యూనిట్లు ఇవ్వలేక మూలిగి బాధపడతారు. వచ్చిన వెంటనే ఆయన ఒకసారి అంటారు, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ అంటారు, మళ్ళీ ఆగస్ట్ అంటారు, ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 1 అని చెప్పారు. సంతోషమే, ఎప్పుడోసారి ఇవ్వడా బాబు, ఏం చేస్తావు? సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నము, ఏం చేస్తాం? ఇంకా ఏం చేయలేము మనం. ఇవ్వండి. కానీ ఇవ్వలేదు కదా, ఈ రోజు వరకు ఇవ్వలేదు కదా అని అంటున్నాను నేను. అది చెప్పండి. మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు డే 1 చెప్పారు ఆయన. నేను వచ్చినప్పుడు వెంటనే ఇస్తానన్నారు, ఇచ్చారు. మీరు మాట నిలబెట్టుకోండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. ఆయన ఎవరైతే మాట్లాడారో ఆయన చెప్తున్నా, బాబు ఒక స్టేట్ డైరెక్టర్ పదవిలో మీరు ఉన్నారు, సంతోషము. మా పద్మశాలి కమిటీలో మీరు కమ్యూనిటీలో ఉన్నారు. గతంలో మన కమ్యూనిటీలో ఇంకొక వ్యక్తి ఉండేవాడు మా గవర్నమెంట్లో. ఈరోజు టీడీపీలో నువ్వు ఉన్నావు. అప్పుడు ఇప్పుడు 2 పదవులు కూడా మన వెంకటగిరికే వచ్చాయి. అది కూడా మాకు సంతోషమే. నువ్వు కూడా కష్టపడు. మీకు మీ కార్పొరేషన్కి చైర్మన్ ఉంటారు, డైరెక్టర్లు ఉన్నారు స్టేట్ లెవెల్లో. మీరందరూ ఒక రిప్రజెంటేషన్ పెట్టండి చంద్రబాబు నాయుడు గారికి. సార్, ఇలా చేనేత కార్మికులు మమ్మల్ని అడుగుతున్నారు సార్, మేము ఏ సమాధానం చెప్పాలి? కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా లబ్ధి కలిగేలా ఏదో ఒకటి మీరు చేయండి సార్. మీరు రిప్రజెంటేషన్ పెట్టండి, చెప్పండి మీ నాయకుడికి. నేనైతే చెప్పున్నాను, మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తుంటే ఎవరో ఒకరు పెద్దలను తీసుకొని నేను కూర్చొని అలా మాకు ఇట్లా జరిగింది, ప్రజలు అరుస్తున్నారు, నేనైతే అడుగుతాను. మీరు అడగండి, మీరు అడిగి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నువ్వు కూడా ఏం చేయలేవు. ప్రభుత్వం ఏంది, నువ్వేం చేయగలవు? కాకపోతే ఆ మాట ఈ మాట దాటేసి ఎడబడితే మాట్లాడడం తప్ప నువ్వు కూడా ఏం చేయలేవు. కానీ చేనేత కార్మిక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా ప్రయత్నం చేయవయ్యా కొద్దిగా, చాలా సంతోషపడతాం మేము. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. ఇకపోతే ముఖ్యమైన మాట, అధికారం కోల్పోయి 20 నెలలు పైనైంది. మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది.
ఎవరికైనా కానీ 20 నెలల్లో కొత్త పెన్షన్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఒక్క పెన్షన్ మీరు ఇచ్చారా? మీ పరిపాలన 2 వంతులు మాత్రమే ఉంది. ఒక వంతు అయిపోయింది. 60 నెలల్లో 20 నెలలు గడిచిపోయినాయి. ఈ 20 నెలల్లో ఎవరికైనా సరే ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా చెప్పండి. సరే అవన్నీ నాకు ఎందుకు అనుకుంటే ఓకే, చేనేత కార్మికుడికి ఒక్కరికైనా కొత్త పెన్షన్ మీరు ఇచ్చారా? మేము ఇచ్చాము, పలాని టౌన్లో పలాని వార్డులో ఉన్నారు, మీరు వచ్చి రండి నేను చూపిస్తానని చెప్పండి. ఒక్క పెన్షన్ ఏమన్నా ఇచ్చారా? ఈ రోజుకి వరకు, రేపు ఎల్లుండి సంగతి నాకు, ఈ రోజుకి వరకు మీరు ఇచ్చారు. ఇప్పుడు నేను అడిగిన అన్ని క్వశ్చన్లకి మీరు కానీ కరెక్ట్గా సమాధానం చెప్పండి. దయ ఉంచి దాటవేత ద్వారా ఇప్పుడు మళ్ళీ ఇచ్చి అటు ఇటు మాటలు వద్దు. నేను అడిగిన పాయింట్కి కరెక్ట్గా సమాధానము మీ దగ్గర ఉంటే చెప్పండి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఫైనల్ లాస్ట్. ఇప్పుడు మీరు ఏం చెప్పినా కూడా ప్రజలు ఉన్నారు, న్యాయ నిర్ణేతలు వాళ్ళే. మీ వార్డు మా వార్డు కాకుండా ఇంకా ఏ వార్డుకైనా కూడా అందరూ అవసరం లేదు, నువ్వేరా, నేను వస్తా, నాతో పాటు ఎవరన్నా వస్తారు, మీతో పాటు ఒకరిద్దరు ముగ్గురు రండి, మీడియా మిత్రులు తీసుకొని వెళ్తాం. చేనేత కార్మికుల కోసం ఎక్కడికో మనం బస్సుకి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉన్నారు వెంకటగిరిలోనే. మా వార్డు వద్దు, నీ వార్డు వద్దు, నీ ఇన్ఫ్లుయెన్స్ వద్దు, నా ఇన్ఫ్లుయెన్స్ వద్దు. మీడియా ముఖంగా చేనేత కార్మికులు ఇళ్ళకి నేరుగా తీసుకెళ్ళిపోతాం. పోదాం రండి, చేనేత కార్మికుల్ని మీరే డైరెక్ట్గా అడగండి, పార్టీ రహితంగా అడగండి. అమ్మ లేదా అయ్యా, మీరు చేనేత కార్మికులు కదా, 2019వ సంవత్సరం నుంచి 2024వ సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వల్ల మీకేమన్నా, ఆ ప్రభుత్వం వల్ల కానీ ఆయన వల్ల మీకేమన్నా మంచి జరిగిందా? జరిగి ఉంటే దాని వివరాలు ఎందుకు, ఏం జరిగిందని అడగండి, నోట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 20 నెలలు ఈ రోజుల వరకు మీకు ఈ 20 నెలల్లో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ యొక్క స్టేట్ గవర్నమెంట్లో మీకు ఏమైనా చేనేత కార్మికులకి ప్రత్యక్షంగానే పరోక్షంగా మీకు ఏమైనా లబ్ధి కలిగిందని అడుగుతాం. వాళ్ళే కదా న్యాయ నిర్ణేతలు. నేను అబద్ధం చెప్పొచ్చు, లేదు మీరు అబద్ధం చెప్పొచ్చు, లేదు నేను నిజం చెప్పొచ్చు, మీరు నిజం చెప్పొచ్చు, ఎన్ని వద్దు మనకి. ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాళ్ళని అడదాం. చేనేత కార్మికులు ఇళ్ళకాడికి అడదాం నేరుగా. వాళ్ళు చెప్పిన దాంట్లో ఈ 20 నెలల్లో మీరు చేసింది ఎక్కువ, మీరే మంచి చేశారని వాళ్ళ నోటి వెంట మీరు తెప్పించారంటే నా చేనేత నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నేను ఓడిపోయినానని ఒప్పుకొని రాజీనామా చేశాను. ఎందుకంటే నేను ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి, ఒకవేళ నేను తప్పు చెప్పింది, నేను చెప్పిన తప్పు అయితే నిర్ద్వందంగా నా ఓటమిని అంగీకరించి పార్టీ నాకు ఇచ్చినటువంటి పదవికి నేను రాజీనామా చేసి వదిలేస్తాను. మిమ్మల్ని అయితే నేనేమన్నా రండి, అది కూడా ఈ రోజు వరకు జరిగినటువంటి ప్రభుత్వాలకి ఏం మంచి జరిగింది, మా ప్రభుత్వంలో ఇప్పుడు మీ ప్రభుత్వంలో చేనేత కార్మికులు ఏం లేదు జరిగింది. మళ్ళా దాంట్లో సైడ్ ట్రాక్కి వెళ్ళి అక్కడి నుంచి వస్తాయి ఇక్కడి నుంచి వస్తాయి అయ్యొద్దు. స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాను, ఆ ప్రభుత్వం గురించి చెప్పాను. ఇప్పుడు మీ ప్రభుత్వం గురించి అడుగుతున్నాను. నేను ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యుడిగా, ఒక పౌరుడిగా, ఒక కౌన్సిలర్గా, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కౌన్సిలర్గా నేను అడుగుతున్నాను. ఇందులో రాజకీయాలు ఏం లేవు, మీరు అడగమన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఉందాగా చెప్పండి, ఉందాగా మాట్లాడదాం. ఫైనల్గా అయితే మాత్రము ప్రజలే న్యాయ నిర్ణేతలు, చేనేత కార్మికులే న్యాయ నిర్ణేతలు. ఇదే మీడియా సాక్షిగా తీసుకెళ్తాం, వాళ్ళందరి సమక్షంలో అడుగుతాం. చేనేత కార్మికులు 10 మందిని సెలెక్ట్ చేసి అడుగుదాం. 10 మందిలో 6 మంది కానీ 7 మంది కానీ మీరు చెప్పింది మీ వల్లే లబ్ధి పొందామని వాళ్ళు చెప్పి రుజువులు చెప్పినా కూడా మీరేం చెప్తే నేను అది ఉంటాను. ఒకవేళ కాదు, మా వాదనే కరెక్ట్ అయ్యి మా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలోనే లబ్ధి పొందాం చేనేత కార్మికులు అని అంటే మీ ఇష్టం, నేనేమి చేయమని మిమ్మల్ని అడగను. దయ ఉంచి ఎటువంటి అటు మాట్లాడుకుంటే చాలు. థ్యాంక్ యూ, నమస్తే.